టు అవర్ ఛానల్ మై స్కూల్. ఈరోజు 10th క్లాస్ బయో సైన్స్ 5th లెసన్ నియంత్రణ సమన్వయం నుంచి బిట్స్ మెదడుకు సంబంధించినటువంటి టాపిక్ ఇది. ఫస్ట్ వన్, మెదడు ఎక్కడ ఉంటుంది? మెదడు కపాలంలో ఉంటుంది. కపాలం అనే అస్థితో తయారు చేయబడినటువంటి గట్టి పెట్టె వంటి నిర్మాణంలో ఉంటుంది. మెదడుని కప్పి ఉంచే పొర ఏది? మెదడుని కప్పి ఉంచే పొర మెనింజెస్. మెనింజెస్లో 3 పొరలు ఉంటాయి. ఈ పొరలు మెదడుతో పాటు వెన్నుపామును కూడా కప్పి ఉంచుతాయి. నెక్స్ట్ వన్, కేంద్ర నాడీ వ్యవస్థ అనగానేమి? కేంద్ర నాడీ వ్యవస్థ అంటే మెదడు వెన్నుపామును కలిపి కేంద్ర నాడీ వ్యవస్థ అని అంటారు. మెనింజెస్ పొరల మధ్య ఉండే ద్రవం ఏది? మెనింజెస్ పొరల మధ్య ఉండే ద్రవం మస్తిష్క మేరు ద్రవం. మెదడు బయటకు ఏ రంగులో ఉంటుంది? మెదడు బయట వైపు లేత బూడిద రంగులో ఉంటుంది. దీనికి కారణం ఏంటి అంటే బయట వైపుకి నాడి కణాల యొక్క కణదేహాలు ఉంటాయి. కణదేహాలు బూడిద రంగులో ఉంటాయి కాబట్టి మెదడు బయట వైపుకి బూడిద రంగులో కనిపిస్తుంది. అందుకే దీన్ని గ్రే మ్యాటర్ అంటారు. మెదడు లోపల వైపుకి ఏ రంగులో ఉంటుంది? మెదడు లోపల వైపుకు తెల్లగా ఉంటుంది. దీనికి కారణం నాడి కణాల యొక్క ఎగ్జాన్లు ఉంటాయి లోపల సైడు, కాబట్టి తెల్లగా ఉంటాయి. ఎందుకంటే ఎగ్జాన్ల పైన మయోలిన్ తొడుగు ఉంటుంది కాబట్టి తెల్లగా ఉంటుంది కాబట్టి మెదడు లోపల వైపు తెలుపు రంగులో కనిపిస్తుంది. ఫైనల్గా మెదడు బయట వైపు ఏమో గ్రే కలర్, లోపల వైపు తెలుపు రంగు. నెక్స్ట్ వన్, ఎగ్జాన్లు ఏ త్వచాన్ని కలిగి ఉంటాయి? ఎగ్జాన్లు మయోలిన్ తొడుగుని కలిగి ఉంటాయి లేదా మయోలిన్ త్వచాన్ని కలిగి ఉంటాయి. మెదడులో ఎన్ని భాగాలు ఉంటాయి? మెదడులో ఎన్ని భాగాలు ఉంటాయి? మెదడులో 3 భాగాలు ఉంటాయి. ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు. మానవుని మెదడు ఎంత బరువు ఉంటుంది? మానవుని మెదడు 1400 గ్రాములు ఉంటుంది సుమారుగా. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే శరీరం మొత్తం బరువులో 2% ఉంటుంది. మెదడు ఎంత శక్తిని ఉపయోగించుకుంటుంది? మెదడు మన శరీరం తయారు చేసిన మొత్తం శక్తిలో 20% శక్తిని ఉపయోగించుకుంటుంది. అది ఉండడం 2% ఉన్న శక్తిని మాత్రం 20% శక్తిని ఉపయోగించుకుంటుంది. పురుషుల్లో మెదడు బరువు ఎంత? పురుషుల్లో మెదడు బరువు వచ్చేసి 1375 గ్రాములు, సుమారుగా 1375 గ్రాములు. ఇంతకుముందు ఇక్కడ 1400 గ్రామ్స్ అని ఇచ్చాడు కదా. మానవుల్లో మెదడు అంటే ఎగ్జాక్ట్ కాదన్నట్టు ఇది 1375 ఇక్కడ ఇచ్చాడు. పురుషుల్లో అయితే 1375 గ్రామ్స్ ఇచ్చాడు. స్త్రీ మెదడు వచ్చేసి 1275 గ్రామ్స్. ఎందుకంటే జనరల్గా పురుషుల కంటే స్త్రీలు శరీర బరువులో తక్కువ బరువు ఉంటారు కాబట్టి ఇప్పుడు మెదడు బరువు ఏమనుకున్నాం, శరీర బరువులో 2%. కాబట్టి పురుషుల బ్రెయిన్ కంటే స్త్రీల బ్రెయిన్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఇక్కడ 1375, స్త్రీలలో 1275 గ్రామ్స్. ముందు మెదడులోని భాగాలు ఏవి? ముందు మెదడులో భాగాలు మస్తిష్కము, ద్వారగోర్ధం. మెదడులో గద ఆకారంలో ఉండే నిర్మాణాలు ఏవి? గ్రానలంబికలు. మెదడులో గదాకారంలో ఉండే నిర్మాణాలు గ్రానలంబికలు. గ్రానలంబికలు అనేవి మనకు ఉదరతలం నుండి మాత్రమే చూడగలుగుతాం. గ్రానలంబికల విధి ఏంటి? గ్రానలంబికలు ఏం చేస్తాయి? వాసనకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటాయి. మస్తిష్కంలో ఉండే అర్ధగోళాలు ఇవి. మస్తిష్కంలో ఉండే అర్ధగోళాలు మస్తిష్క అర్ధగోళాలు అంటాం. గైరీలు, సల్సీలు అనగానేమి? మస్తిష్కం యొక్క ఉపరితలం ముడతలను కలిగి ఉంటుంది. అయితే ఈ ముడతలలో ఉబ్బెత్తుగా ఉన్నటువంటి భాగాన్ని గైరీ అంటాం, లోతుగా ఉన్న భాగాన్ని సల్సీ అంటాం. మస్తిష్కం యొక్క విధులేంటి? మస్తిష్కం యొక్క పని ఏంటిదంటే ముఖ్యంగా మానసిక సామర్థ్యాలకు స్థావరం. మస్తిష్కం అనేది మానసిక సామర్థ్యాలకు స్థావరం. మానసిక సామర్థ్యాలు అంటే ఆలోచించడం, జ్ఞాపక శక్తి, కారణాలను వెతికే శక్తి, ఊహాశక్తి, ఉద్వేగాలు, వాక్కు నియంత్రణ, ఇవన్నీ కూడా మస్తిష్కం ఆధీనంలో ఉంటాయి. ఇంకా అనుభూతులను ఊహించడం, చలి, వేడి, బాధ, ఒత్తిడికి ప్రతిస్పందించడం, ఇలాంటివన్నీ కూడా మస్తిష్కం యొక్క ఆధీనంలో ఉంటాయి. ద్వారగోర్ధం ఏ ఆకారంలో ఉంటుంది? ద్వారగోర్ధం రాంబాయిడల్ ఆకారంలో ఉంటుంది. దీన్ని కూడా మెదడు యొక్క అంతర్తలం నుంచి మాత్రమే చూడగలం. ఇది ద్వారగోర్ధం అనేది థాలమస్, హైపోథాలమస్ అనే 2 భాగాలుగా విభజించబడి ఉంటుంది. వినాల గ్రంథి వ్యవస్థ యొక్క ప్రధాన నియంత్రణ కేంద్రం ఏది? వినాల గ్రంథి వ్యవస్థ నియంత్రించేది ద్వారగోర్ధం. కోపం, బాధ, ఆనందం వంటి భావావేశాల కేంద్రం ఏది? ద్వారగోర్ధం. ఇక్కడ ఇన్నిసార్లు ద్వారగోర్ధం అనే కంటే ద్వారగోర్ధం యొక్క విధులు ఏంటి అంటే ద్వారగోర్ధం వినాల గ్రంథి వ్యవస్థ నియంత్రిస్తుంది. కోపము, బాధ, ఆనందం వంటి భావావేశాల కేంద్రంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్, కండరాల కదలికలకు ప్రతిక్రియ ప్రతిచర్యల కేంద్రం ఏది? ఇది కూడా ద్వారగోర్ధమే. కండరాల కదలికలకు కూడా ద్వారగోర్ధం. నెక్స్ట్ వన్,
నీటి సమతుల్యత, రక్తపీడనం, శరీర ఉష్ణోగ్రత, ఆకలి, నిద్ర వీటన్నిటికీ కేంద్రం ద్వారగోర్ధం. ఆకలి, నిద్ర, నీటి సమతుల్యత, రక్తపీడనము, శరీర ఉష్ణోగ్రత, కండరాల కదలిక, కోపము, బాధ, ఆనందం, వినాల గ్రంథి వ్యవస్థ యొక్క నియంత్రణ కేంద్రం ఇవన్నీ కూడా ద్వారగోర్ధం ఆధీనంలో ఉంటాయి. పీయూష గ్రంథి నియంత్రించే గ్రంథి ఏది? వినాల గ్రంథి ఏది? ఇక్కడ హార్మోన్ అని రాశాను. పీయూష గ్రంథి నియంత్రించే గ్రంథి హైపోథలామస్. పీయూష గ్రంథి అనేది ఒక మాస్టర్ గ్లాండ్. ఇదే అన్ని వినాల గ్రంథుల్ని నియంత్రిస్తుంది. కానీ పీయూష గ్రంథిని నియంత్రించే గ్రంథి కూడా ఇంకొకటి ఉంది, అది హైపోథలామస్. మెదడులో ఉండే చిన్న కాడ వంటి భాగం ఏది? మధ్య మెదడు. మెదడులో ఉండే కాడ వంటి భాగం మధ్య మెదడు. మధ్య మెదడు యొక్క పని ఏంటంటే దృష్టికి వినికిడికి కేంద్రం ఇది. మధ్య మెదడు ఏం చేస్తుంది? దృష్టికి వినికిడికి ప్రతిచర్యలు చూపిస్తుంది. వెనుక మెదడులోని భాగాలు ఇవి. వెనుక మెదడులో 2 భాగాలు ఉంటాయి, అనుమస్తిష్కం, మజ్జాముఖం. అనుమస్తిష్కం యొక్క విధులు. అనుమస్తిష్కం ఏం చేస్తుంది? శరీర సమతాస్థితి, కండరాల కదలికలు. ఇక్కడ కూడా వచ్చింది కండరాల కదలికలు, మనకి ద్వారగోర్ధంలో కూడా వచ్చింది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటిదంటే నియంత్రిత చలనం. నియంత్రిత చలనాలంటే మెదడు ఆధీనంలో ఉండే పనిచేసేటటువంటి కండరాల చలనాలను అనుమస్తిష్కం నియంత్రిస్తుంది. మజ్జాముఖం ఏ ఆకారంలో ఉంటుంది? మజ్జాముఖం త్రిభుజాకారంలో ఉంటుంది. ఇంతకుముందు ద్వారగోర్ధం ఏ ఆకారంలో ఉంది? రాంబాయిడల్ ఆకారంలో ఉంది. మజ్జాముఖం త్రిభుజాకారంలో ఉంటుంది. మజ్జాముఖం యొక్క విధులు. మజ్జాముఖం యొక్క విధులు వచ్చేసి హృదయ స్పందన, శ్వాసక్రియ, రక్తపీడనం, వ్యాసమోటార్ చర్యలు, మింగడం, దగ్గడం, తుమ్మడం, వాంతింగ్ చేయడం ఇవన్నీ కూడా మజ్జాముఖం ఆధీనంలో ఉంటాయి. వాసమోటార్ అనగానేమి? వాసమోటార్ అంటే రక్తనాళాలపై జరిగే చర్యల ఫలితంగా రక్తనాళాల వ్యాసం మారడాన్ని వ్యాసమోటార్ అంటాం. మెదడుపై ప్రయోగాలు చేసిన మొదటి శాస్త్రవేత్త ఎవరు? గాలెన్ గ్రీకు శరీర ధర్మశాస్త్రవేత్త అయిన మొదటిసారిగా మెదడుపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త. వెన్నుపాము ఎలా ప్రయాణిస్తుంది? వెన్నుపాము వెన్నుముకలోని నాడీ కుళ్ళె ద్వారా ప్రయాణిస్తుంది. వెన్నుపాము ఏ రంగులో ఉంటుంది? వెన్నుపాము ఇక్కడ మెదడుకు ఆపోజిట్. మెదడేమో బయట వైపు బూడిద రంగు, లోపల వైపు తెలుపు రంగు. అదే వెన్నుపాముకి వచ్చేసరికి బయట వైపు తెలుపు రంగు, లోపల వైపు బూడిద రంగులో ఉంటుంది. మెదడును తొలగించిన కప్పపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తలు ఎవరు? మెదడును తొలగించిన కప్పపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తలు ఎవరంటే లియోనార్డో డావిన్సీ, స్టీఫెన్ హిల్స్. వీళ్ళు ఏం చేస్తారంటే మెదడును తొలగించినప్పటికీ కప్ప బ్రతికి ఉండడాన్ని గమనిస్తారు. దాన్ని సూదులతో కుచ్చినప్పుడు ఆ కండరాల్లో కదలికను గమనిస్తారు. అంటే ఒక జీవించడానికి మెదడు ఒక్కటే కాదు, వెన్నుపాము కూడా దీనికి కారణమై ఉంటుందని వాళ్ళు ఊహించడం జరుగుతుంది. మెదడు నుంచి బయలుదేరే నాడులు ఏమంటారు? కపాల నాడులు అంటాం, క్రేనియల్ నర్వ్స్. వెన్నుపాము నుంచి బయలుదేరే నాడులు వెన్ను నాడులు, స్పైనల్ నర్వ్స్. మానవుల్లో కపాల నాడుల సంఖ్య ఎంత? మానవుల్లో కపాల నాడుల సంఖ్య 12 జతలు. వెన్ను నాడుల సంఖ్య ఎంత? 31 జత. పరదీయ నాడుల సంఖ్య ఎంత? పరదీయ నాడులు అంటే కపాల నాడులు, వెన్ను నాడులను కలిపి పరదీయ నాడులు అంటాం. పరదీయ నాడుల సంఖ్య 43 జతలు. ఓకే, ఇంతటితో కేంద్ర నాడీ వ్యవస్థ అయిపోయింది. నెక్స్ట్ పరదీయ నాడీ వ్యవస్థ, స్వయంచోత నాడీ వ్యవస్థకు సంబంధించిన బిట్స్ ఇంకొక వీడియోలో రాయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఎవరికైనా మన వీడియో ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ అయితే వస్తున్నాయండి, కానీ ఎవరు చూస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.